ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఇది ఈ నెలలో మొదటి దినమున ప్రభు తన మాటను వాగ్దానంగా మనకు అనుగ్రహిస్తూ ఉండగా చదువుకుందాం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి నొందుదువు అని ప్రభు తన మాటను వాగ్దానముగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ఏ రీతిగా ఈ దినము ప్రారంభించి ఉన్నావు? గడిచిన నెలలో, గడిచిన దినాలలో అనేక రకాలుగా నిరుత్సాహము, నిరాశ, అనారోగ్యము, ఆర్థికమైన పరిస్థితులు, కుటుంబంలో లేమి, అనేక రీతిలుగా నిన్ను కృంగదీసి ఉన్నావేమో. ఈ దినమున ప్రభు తన మాటను వాగ్దానంగా ఇచ్చి నిన్నెంతగానో ప్రేమిస్తున్న నీ తండ్రి నీతో చెప్తూ ఉన్నాడు కదా, ఇదిగో మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా తుదను నీవు మహాభివృద్ధి నొందుదువు అని మాట్లాడుతూ ఉన్నాడు. మహాభివృద్ధికరమైన ఆశీర్వాదం నీవు పొందుకున్నట్లుగా, దేవుని మాట యందు వాగ్దానమందు నమ్మికతో నీతి యథార్థతలు కాపాడుకున్నట్లుగా ఆయన సన్నిధిని భక్తితో ప్రారంభించు. ఈ దినమే కాదు, ఈ నెలంతా కూడా నీ స్థితి ఇప్పుడు కొద్దిగా ఉండొచ్చు, తుదను మహాభివృద్ధి నొందినట్లుగా ఆయన దీవెన ఆశీర్వాదంతో నిన్ను నింపబోతూ ఉన్నాడు. ప్రార్థన. తండ్రి, నీకే స్తోత్రమయ్యా. ఈ దినమున ఈ నెలంతా కూడా ఇచ్చిన వాగ్దానానుసారముగా తుదను మహాభివృద్ధిని బిడ్డలు పొందునట్లుగా దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో రక్షణ, విడుదల, స్వస్థతనిచ్చి ఈ దినముననే ఈ మాటలు వింటున్న వారిని బహుగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకున్న బిడ్డలు ప్రత్యేకంగా దీవించి మీరే మహిమ పొందమని ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.